జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నాయకత్వం, సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్, అలాగే చైర్పర్సన్ గారు శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మీ గారికి స్వాగతం. అలాగే వైస్ చైర్మన్ గారు శ్రీ గోలి శ్రీనివాస్ గారికి స్వాగతం చెప్తూ స్థానిక కౌన్సిలర్ అలాగే వచ్చినటువంటి మిగతా అందరికీ స్టాఫ్ను విజిట్ చేస్తూ ఉన్నారు. అందరూ వారి వారి యొక్క యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. జగిత్యాల పురపాలక సంఘం మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారిని రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. పనిచేసి వేరే పని చేసేట సునీత వేరే రావాలి. ఇప్పుడు జ్యోతి ప్రజలన గౌరవ అతిథులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు జ్యోతి ప్రజలను చేయాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అంటే కింది స్థాయి నుండి వచ్చింది కాబట్టి మహిళల గురించి ప్రతి ఒక్కరి గురించి తెలుసు కాబట్టి మహిళలను ఆర్థికంగా ఎదగాలనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మహిళా సంఘాల ద్వారా మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ ఎంచుకొని వాళ్ళకి లోన్లు 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇవాళ మహిళా సంఘ సభ్యులకు ఒక్కొక్కరికి 20 లక్షల లోన్లు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, పర్సనల్ గా మనిషికి 2 లక్షలు తీసుకొని బ్యాంకులలో జమ చేస్తున్నారు. ఆ పద్ధతి వద్దు. మనం ఆర్థికంగా ఎదుగుతూనే మన కాళ్ళ మీద మనం నిలబడితేనే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ ఒక ఉన్నత స్థానంలో ఉంటాం. మన ఫ్యామిలీ మన కుటుంబం కూడా మంచి స్థానంలో ఉంటుంది. కాబట్టి మహిళలకు ఒక శక్తి ఉంటుంది. ఏంటంటే మనం ఏదైనా పట్టినమంటే ఖచ్చితంగా చేసే వరకు కూడా వదిలిపెట్టాం. అందుకే మనకు ప్రతి ఒక్కసారి కూడా మనం సర్వే చేస్తూ ఉంటాం. మగవాళ్ళ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో పురపాలక సంఘం జగిత్యాల పక్షాన ఏర్పాటు చేసిన కార్యక్రమం ముఖ్య అతిథులు మరి ఏడాది క్రితం మనమందరము కొత్త ప్రభుత్వం రావాలని మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు అనేక కార్యక్రమాలు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిండు. అంతేకాకుండా 500కే సిలిండర్ కల్పించిండు. 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇక రైతుల కొరకు అయితే ఈ ఒక్క సంవత్సరంపై దాదాపు 60,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక 21,000 కోట్ల రూపాయలు అయితే రుణమాఫీకి
మిగతా ఇతరాతర కార్యక్రమాలకు మిగతా మొత్తం టోటల్ చూస్తే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అంతేకాదు గతంలో ఏ నిరుద్యోగులైతే తెలంగాణ కావాలని పోరాటాలు చేసిందో గత ప్రభుత్వంలో ఎవరికి కూడా ఉద్యోగం రాలేదు. ఈ రోజు ఒక్క సంవత్సరం లోపల 53,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కిందని చెప్పక తప్పదు. గత ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు చూస్తున్నాడు. గతంలో గత ప్రభుత్వంలో 400 ఒక సంవత్సరంలో 480 కోట్లు సీఎం రెసిడెన్షియల్ కళాశాల కూడా వేరే ప్రాంతాలకు చదివిస్తే దాన్ని దేశాలు తీసుకొచ్చారు. ఇప్పుడే సాంకేతిక విజ్ఞాన టెక్నాలజీ ఒక ఈ నియోజకవర్గానికి ఒక పాఠశాల ఇస్తే అది ఇప్పుడు జగిత్యాలకు మంజూరు చేయడం నిజంగా అభినందనీయం. దాదాపు 100 కోట్లతోటి ఆ పాఠశాల నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడే పెద్దలు చెప్తూనే తెలంగాణ దగ్గర ప్రయత్నం ల్యాండ్ డిసైడ్ చేస్తున్నారని. త్వరలోనే ఆ పాఠశాల అయితే అన్న ధనికులు పేదవాళ్ళు అన్ని కులాలు అన్ని మతాలు చదువుకునే విధంగా మొత్తం సాంకేతిక పరంగా జ్ఞానాన్నిచ్చే విధంగా పాఠశాల రూపం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో ముందు తీసుకుపోవడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేశారు. మనం అందరూ కూడా ఆయనకు మద్దతుగా ఉంది. దేనికైనా ప్రభుత్వం మీద వచ్చేవాడికి మనం ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు చెప్పాలి. నిజంగా నేను ఒక మిత్రుడు అడిగినా చర్యల మిత్రులు అడిగితే 300 మందికి 2 లక్షల రుణం మాపోయింది. ఒక 50 మందికి ఇంకా కాలేదు, వాళ్ళ 2 లక్షలకి ఎక్కువ ఉంటుంది. ఆ 50 మంది వ్యతిరేకం చేసుడు 300 మంది ఏం మాట్లాడుతుంది. దయచేసి లాభపడాలన్నా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడండి, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడండి. లాభపడాలని రిటైర్ మెంబర్స్ చేస్తాడు. లాభపడాలన్నా కలిసి ప్రభుత్వానికి మద్దతు చేయాలి, రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేయాలి, ఎమ్మెల్యే గారికి మద్దతు చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చేసుకుంటున్నాం. జై హింద్. చేసుకున్న సందర్భంగా మరి మన మున్సిపల్ శాఖ నుంచి ఏర్పాటు చేసిన సభకు చేసినటువంటి మన ప్రియ తెలియజేస్తూ మరియు వేదిక పైన ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ మరి సంజయ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారితో కలిసి చేస్తున్నందుకు ఎవరెవరో మాట్లాడుతున్నందుకు తను సమాధానంగా ఈరోజు అభివృద్ధికి గతం కంటే ఎక్కువ ఈ ఒక్క సంవత్సరంలోనే మరి నిధులు పట్టుకొచ్చి మన జగిత్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సంఘం చైర్పర్సన్ గారు శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇందిరా మహిళా శక్తి రుణాలకు మరి 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు మరి ప్రజాపాలన విజయోత్సవాలకి అలాంటి ఒక గొప్ప మహోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఈ యొక్క లాభాన్ని పొందడానికి మరి గత సంవత్సరం నుంచి ఈ పరిపాలనలో ఎంతో మంది సంతోషంగా ఉండి ఈరోజు ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళా మనులకి, సంఘ సభ్యులందరికీ, ఆర్పీలకి, మరి పురపాలక సంఘం శానిటేషన్ సిబ్బందికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గత సంవత్సరం నుంచి ఎలాంటి ప్రజా పాలన జరుగుతుందో మరి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి దానికి నిదర్శనమే ఈ రోజు ఇన్ని చెక్కులు తీసుకోవడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 3,20,00,000 రూపాయల చెక్కుని అందజేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. అట్లాగే బ్యాంక్ లింకేజ్ ద్వారా 2,18,00,000 రూపాయలు కూడా అందజేయడం జరిగింది. మరి అట్లాగే స్ట్రీట్ వెండర్స్, చిన్న చిన్న వ్యాపారస్తులు మరి అది చేసుకుంటేనే వాళ్ళ జీవనోపాధి ఉంటుంది కాబట్టి మరి అలాంటి చిరు వ్యాపారాలకు కూడా 10,000, 5,000, 20,000 తీసుకునే వ్యాపారస్తులు కూడా మరి వాళ్ళకు కూడా ఈరోజు 25 లక్షల చెక్కులు అందజేయడం జరిగింది. మరి ఇలాంటి ఒక గొప్ప ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంతో మరి రుణాలు తీసుకోవాలని ముందుకు వస్తున్నారు. అంతకుముందు గతంలో కొంచెం వెనుక చేసినా కూడా మరి ఎప్పుడైతే ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దాని తర్వాత ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మరి ఇలాంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకు వచ్చి మరి ప్రతి ఒక్కరు రుణాలు తీసుకొని దాన్ని కరెక్ట్ టైంకి మళ్ళీ కట్టడంతో మళ్ళీ ఇన్ని రుణాలు తీసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటంటే మహిళలు ఎదగడం కోసమే ఇందిరా మహిళా శక్తి అని చెప్పేసి ప్రభుత్వం పెట్టడం జరిగింది. మరి దాంట్లో ఇంతమంది మహిళలు రుణాలు తీసుకొని ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుందని చెప్పేసి అది ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని మరి మహిళల దగ్గర సంజయ్ నాకు ఫలానా టైంలో మాకు ఇలాంటి పనులు జరిగినాయి అని చెప్పేసి మీరందరూ చెప్పుకోవాలని చెప్పేసి అలాగే ఇంకా ప్రభుత్వం చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. చెప్పడానికి చాలా ఉన్నాయి కాబట్టి టైం సరిపోతుంది, ఎందుకంటే ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో మీరందరూ నా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఖచ్చితంగా
మీరు ఆర్థికంగా ఎదగాలి, మహిళలు ఆర్థికంగా ఎదగండి. మీరు మీ ఇంట్లో మీరు ఒక ఓనర్గా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి అట్లాగే ఇంకొక విషయం, మా శానిటేషన్ సిబ్బంది గురించి కూడా ఒక విషయం మాట్లాడాలి. మరి శానిటేషన్ సిబ్బంది విషయానికి వస్తే మా వాళ్ళు ఎంత పని చేయాలో అంత పని చేస్తున్నారు, కానీ చేపించే బాధ్యత జవాన్ల దగ్గర ఉంటుంది, శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్లకి ఒకటే చెప్తున్నాను, జవాన్లని చెప్పండి, జవాన్లు లేబర్కి చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళు పని చేస్తారు, చేయకుండా ఏముండరు. ఆర్పీల మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు ఇంటింటికి వెళ్ళి చెత్తను సెగ్రిగేషన్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పాలి. చెప్పుతలేరు, అందరు కూడా చెత్తను ఒకటే దాంట్లో వేసి తీసుకుపోయి వేస్తున్నారు. ఎందుకంటే ఆ బాధ్యత మీ దగ్గరనే ఉంటుంది, ఖచ్చితంగా చెప్పే బాధ్యత మీదే. కాబట్టి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఇవన్నీ చేయకపోతే ఎంత చేయాలని చెప్పేసి ఆర్పీలు స్ట్రిక్ట్గా వెళ్ళి మీ అందరికీ మీ వార్డులో ఉన్న ప్రతి ఇంటితో మీకు ఒక అనుబంధం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను, ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మహిళా శక్తి రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి, ఇందిరా మహిళా శక్తి రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి, బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు తీసుకున్న వాళ్ళకి, అలాగే స్ట్రీట్ వెండర్స్కి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇట్లాగే ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని అనుక్షణం ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కూడా గౌరవనీయులకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను గెలిపించిన మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మాటల్లో సంజయ్ గెలిచిండన్నారు, గెలుచుడు కాదు, మీరు నన్ను గెలిపించారు. మరి గెలిచిన రెండవసారి గెలిచిన సందర్భంలో మీ రుణం తీసుకోవాల్సిన అవసరం. ఎట్లయితే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం రావాలని, పేద మహిళలు, పేద ప్రజలు, బడుగు బలిగిన వర్గాలు బాగుండాలని చెప్పే ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తాం. ఇప్పుడు మనం నడుస్తున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. గతంలో అప్పుడు ప్రభుత్వం ఉండే మనకు తెలుసు. మరి అప్పుడు పనిచేసాం, జగిత్యాల ప్రాంతాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి మెడికల్ కాలేజ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, వాడ అభివృద్ధి పనులు కావచ్చు, చాలా వరకు సగం దాటిపోయి ఆగిపోయింది. మరి ఆ సందర్భంలో మీరందరూ నాపైన విశ్వాసంతో గెలిపించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది. మరి ఈ సందర్భంలో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మన జగిత్యాల పట్టణం బాగుపడుతుంది, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. పనిచేయడం జరుగుతుందో వారు అదే విశ్వాసంతో ఇచ్చిన మాట ప్రకారం 100 కోట్ల రూపాయల నిధులు మన జగిత్యాల ప్రాంతానికి అభివృద్ధి కోసం ప్రణాళిక అని చెప్పి అధికారుల ఉత్తర్వులు రాసిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాంతో పాటుగా మన వాడలో మోర్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా మంచినీళ్ళ పథకం కావచ్చు, వీటన్నిటి కలిపి కూడా దాదాపు 85 కోట్ల రూపాయలు మంజూరు వచ్చినాయి, పనులు నడుస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా కూడా చాలా చేయాల్సింది ఉంది. ఇంకా 4 సంవత్సరాల్లో మరి ఇప్పుడున్న కౌన్సిల్ టైం దాదాపు ముగుస్తాము. మరి నేను ఎమ్మెల్యేగా ఈ వేదిక పైన కౌన్సిలర్స్ కావచ్చు, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. హాస్పిటల్ బాగా చేసుకున్నాం. మొన్ననే మహిళా డిగ్రీ కళాశాలకు 5 కోట్ల రూపాయలు అదనంగా తెచ్చుకున్నాం. పురాణపేట, కొత్తవాడ స్కూళ్లకు సైన్స్ ల్యాబ్స్ అని పిల్లగాళ్ళ కోసం మంచి ల్యాబ్స్ తెచ్చుకున్నాం. స్కూల్ అన్నింటిలో కూడా బాత్రూమ్లు కట్టుకుంటా ఉన్నాం. మార్కెట్లు డెవలప్ చేసుకుంటున్నాం. రేపటి నాడు ఇంకా భవిష్యత్ తరాలకు జగిత్యాల ఉపయోగపడే విధంగా 100 కోట్లతోటి అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి మహిళల విషయంలో మహిళా సంఘాలు బలోపేతంగా ఉండాలి, మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడాలనే ఆకాంక్షతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మరి ఇందిరమ్మ రాజ్యం అంటే మరి ఆనాడు ఒక మహిళా శక్తి ఇందిరమ్మ ఈ ఇంత పెద్ద దేశాన్ని పాలించింది.
ఇంత పెద్ద దేశాన్ని పాలించడం కాకుండా అప్పటి నుండి కూడా పేదవాళ్ళకి ఎన్నో ఇల్లు కట్టించిన ప్రభుత్వాలు. మరి ఆ ఇందిరమ్మ మహిళా శక్తి కింద ఈరోజు దాదాపు 21,49,00,000 బ్యాంకు లింకేజ్ రుణాలు ఇలా ఇవ్వడం జరిగిందని చెప్పి ఒకటి సందర్భంగా తెలియజేస్తాను. మరి ఎట్లయితే ఇప్పుడు ఒక సోదరు వచ్చి కోల్డ్ స్టోరేజ్ పెట్టాలని చెప్పి లోన్ తీసుకున్నారు. ఇంతకుముందు ఒక బట్టల షాప్ ఓపెన్ చేసి వచ్చినాం. ఆ తర్వాత ఇంకా కిరాణా పూజా సామాగ్రి షాప్ ఓపెన్ చేసాం. మరి ఈ రకంగా మీరు కూడా ఈ రుణాలు తీసుకోరు. ఎందుకంటే మిత్తి తక్కువ ఉన్న రుణాలు మంచి మీ కాళ్ళ మీద నిలబడాలి, ఏదైనా మంచి వ్యాపారం చేసుకోవాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంతకుముందు సోదరు జయశ్రీ గారు, చైర్మన్ జ్యోతి గారు చెప్పారు, ఏదో అప్పు తీసుకున్నాం మళ్ళీ బ్యాంకులో పెట్టుకుందామా లేదా రూపాయి విత్తికించుకుందామా అంటే ఓలో పుచ్చిపోతే అయిపోదు. తెలిసిన వ్యాపారం చాలా జాగ్రత్తగా చేసుకొని మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మహిళల్లో అక్కడ ఇక్కడ ఒకటే ఇంట్లో 2 మీటర్లు 3 మీటర్లు కైదలు కావచ్చు, కానీ పేదవాళ్ళ ప్రతి ఇంట్లో 1 మీటర్కు ఖచ్చితంగా ఒక ఇంటికి 1 మీటర్కు కరెంటు ఫ్రీ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది వాస్తవం. మరి అదేవిధంగా సిలిండర్లు ఉంటాయి, 1,200 రూపాయల దాకా మనం కొనుక్కున్నాం. ఇవాళ 500 రూపాయలు మాత్రమే మీరు కడుతున్నారు. మిగతాయి మళ్ళీ వాపస్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. మీ బ్యాంక్ అకౌంట్లలో చూసుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. మరి అదేవిధంగా బస్సులు ఫ్రీ అని ఈ రకంగా మనం మహిళల శక్తి కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం. చాలా విషయాలు ఇంతకుముందు చెప్పారు. ముఖ్యమంత్రి సాయం చెక్కులు కావచ్చు, దాంతో పాటుగా మనం ఈ ప్రాంతానికి ఒక 2 అంబులెన్సులు నిన్న ఇవ్వడం జరిగింది. మీరందరూ మహిళా తల్లులు అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు. యువత కోసం ఉపాధి కోసం 55,000 ఉద్యోగాలు ఒక్కసారి ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. 5,000 మంది క్లాస్ 4 ఎంప్లాయీస్ కు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. నిన్ననే 500 మంది డాక్టర్లను అదనంగా నియమించి 400 పైన డాక్టర్లను నియమించి 440 డాక్టర్లు నియమించి నియామక పత్రాలు ఇచ్చారు. జగిత్యాల జిల్లాకు 2 అంబులెన్సులు ఇచ్చారు. అంటే ఈ రకంగా ఇటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ మన కాలం మీద మనం నిలబడాలంటే కొన్ని ఉపాధి పొందే సంస్థలు రావాలి అనే ఆలోచనతోటి జగిత్యాల పట్టణానికి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ అని ఏటీసీ సెంటర్ ఇచ్చారు. 5 కోట్లతోటి అది పనులు నడుస్తున్నాయి టీఆర్ నగర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే పేదవాళ్ళు మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా అందులో వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి. అంటే ఎయిర్ కండిషన్ మెకానిక్ కావచ్చు, ఇట్లాంటివి చేసుకుంటే ఆ సర్టిఫికెట్కు చాలా వాల్యూ ఉంటుంది. స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తున్నారు. విదేశాల్లో పోయే మన యువతకు ఖచ్చితంగా ఉపాధి దొరుకుతుంది, మన దేశంలో కూడా ఉపాధి దొరుకుతుంది. అట్లాంటి కార్యక్రమం కూడా మన జగిత్యాలలో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెసిడెన్షియల్ స్కూల్ సెంటర్ అంటే గురుకుల పాఠశాలలు 100 కోట్లతో నిర్మించబోయే పాఠశాలను మరి నేను అడగగానే మంజూరు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరే చూస్తారు, కురుట్లు పోయేటప్పుడు చలిగలు పోయేటప్పుడు రోడ్డు మీద కనబడుతుంది పనులు ప్రారంభమవుతాయి. మరి ఇక్కడనే గ్రౌండ్లో అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని అడిగినా, మెడికల్ కాలేజ్ కావాలని అడిగినా ఇచ్చారు, పర్మిషన్ వచ్చింది, పనులు నడుస్తున్నాయి. ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి. మరి అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేసి చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి నిర్ణయం తీసుకొని పనిచేస్తాను. మరి నన్ను గెలిపించిన మీ అందరూ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంత అభివృద్ధి చేస్తున్న సందర్భంలో చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. అటువంటి సందర్భాల్లో మా అక్క చెల్లెలు అమ్మలు మా బిడ్డ సమానమైన ఎంతోమంది యువతులు ఉన్నారు. మీ అందరూ కూడా కోరుతా ఉన్నా, మీ ఆడబిడ్డల అండ, యువత అండ, పెద్దల ఆశీర్వాదంతో ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో వారి నేతృత్వంలోని ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మళ్ళీ వాళ్ళు మీరు వృద్ధి చెందే విధంగా కూడా ఆలోచించాలి. అట్లాంటి వీధి వ్యాపారులు చాలామంది మన ప్రాంతాల్లో ఉంటారు. దాదాపు జగిత్యాల పట్టణంలో 5,000 మంది వీధి వ్యాపారులు, 5,000 మంది. అలాంటి వారికి మీరు తోడు కావాలి. ఆ తోబుట్టువులా ఉండి
వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలని కూడా కోరుతాను. థ్యాంక్ యూ. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎలా నడుస్తుంది అని అన్న ప్రభుత్వం తరఫున ఉన్నాడు, మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చాము. మన ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, మన నిజమైన లబ్ధిదారులకు అందుతుందా లేదా, అది ఒకవేళ అందకపోతే సంజయ్ అన్నకు రేవంత్ అన్న అండ ఉంటుంది. సంజయ్ అన్నకు రేవంత్ అన్న అండ ఉంది కనుక ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున అమ్మ అక్క చెల్లెళ్లకు ఒకటే చెప్తున్నాను, అమ్మ మాయ మాటలకు మోసపోకండి. మీకు ఏ బాధ ఉన్నా సంజయ్ అన్న మీ దగ్గర ఉన్నారు. మీకు ప్రతి అర్హులకు మీకు రావాల్సిన అన్ని పథకాలు మీ ఇంటికి చేర్చే బాధ్యత సంజయ్ అన్న. కొత్త పాత కాదు, అయితే మనది మన ప్రభుత్వం. ఇది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీ ఆశీర్వాదం వల్ల సంజయ్ అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రికి దగ్గర అర్థమైందా? ఇప్పుడు మీకు అన్ని విధాల చేతోడు వాదోడు ఉండటానికి సంజయ్ అన్న ఉన్నాడు. సంజయ్ అన్నకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఉన్నాం. అంతేగాని ఇక ఏదో ఈయన దగ్గరికి పోతే అవుతుందో వాడి దగ్గరికి అవుతుందో కాదు, ఎక్కడికి పోయినా సంజయ్ అన్న మీ ముందుంటాం. అందుకనే మీరు మీ అక్క చెల్లెళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు నాకు తెలిసి ఈ నెలలో ఇందిరమ్మ ఇల్లు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. కనుక అర్హులందరూ అప్లై చేసుకొని ఈ కులగణనకు సహకరించి ఇచ్చేసుకుంటే ఏమవుతుందంటే, మనకు ఎవరు లబ్ధిదారులకు అందలేదో వాళ్లకు అందేటట్టు ఈ కులగణన యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని వాళ్ళు అప్పుడు సకల జన సర్వే చేసి ఆ సర్వే పోయిందో లేకపోతే ఇప్పటికీ మన బాకీలు పెట్టినా కానీ ఎవ్వరు అడగ మా రేవంత్ అన్నది ఏముందంటే అడగకముందు అన్ని ఇచ్చేస్తుంది. కానీ ఏమవుతుంది, కొద్దిగా 100 రోజులు పోయి 120 రోజులు అయిందచ్చు. అంతేగాని దానికి ఏదో ఇస్తలేరు అని బద్నాం చేస్తున్నారు. ఎక్కడికి పోయినా లాభం లేదమ్మా, మాయమాటలు వినకండి. మన సంజయ్ అన్న దగ్గరికి వస్తే మీ పనులన్నీ జరుగుతాయి. ఇగో ఇప్పటికే లేట్ అయిపోయింది అన్న, వీళ్ళకు ఏం హౌసింగ్ స్కీమ్స్ కూడా ఇప్పుడు ఈ నెలలో మీకు ఇందిరమ్మ ఇల్లు 3500 ఇల్లు మీకు శాంక్షన్ వస్తుంది జగిత్యాలకు. అందుకనే అక్క చెల్లెళ్ళకు ఒకటే మనవి, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉండండి, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.